48 గంటల్లోగా హార్ముజు జలసంధిని తెరవాలి అని ఇరాన్కు మొన్న ట్రంప్ అల్టిమేటం జారీ చేశాడు. హార్ముజు జలసంధిని 48 గంటల్లో తెరవాలి, లేదంటే మేం ఇరాన్ విద్యుత్ కేంద్రాలపైన దాడులు చేస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ట్రంప్కి ట్రూత్ సోషల్ అని ఒక స్పెషల్ ప్లాట్ఫామ్ ఉంది కదా, అందులో ఈ విధంగా పోస్ట్ పెట్టాడు. కానీ ఈ పోస్ట్ పెట్టిన నెక్స్ట్ డేనే యూటర్న్ తీసుకున్నాడు. ఏమిటి అంటే 5 రోజులు యుద్ధ విరమణ చేస్తున్నాం అంటూ. ట్రంప్ అన్ప్రెడిక్టబుల్, ఎప్పుడు ఎలా మాట్లాడతాడు, ఎలా నిర్ణయాలు తీసుకుంటాడు అని ఎవ్వరూ చెప్పలేరు అని అంతా అంటారు కదా. ఇక్కడ కూడా ఇతను అలాగే పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేశాడు. అయితే ట్రంప్ చేసిన ఈ 2 ప్రకటనలు ట్రంప్ ఓటమిని తెలియజేస్తున్నాయి. ట్రంపే భయపడి వెనకడుగు వేశాడు, ఇజ్రాయిల్ని నడి సముద్రంలోకి తీసుకెళ్లి వదిలేశాడు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇరాన్తో చర్చలు సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయి, రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది, కాబట్టి నెక్స్ట్ 5 రోజులు యుద్ధాన్ని ఆపుతున్నా అన్నాడు. ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలపైన దాడులను 5 రోజులు ఆపుతున్నాం అన్నాడు. కానీ దీనికి ఇరాన్ సైడ్ నుండి ట్రంప్వి ఉత్తి ఫేక్ మాటలు, మా మధ్య అసలు ఎలాంటి చర్చలు జరగలేదు అన్న ఆన్సర్ వచ్చింది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ గాలిబాఫ్ అనే అతను నిన్న సోమవారం రోజు ఎకానమీ అండ్ ఆయిల్ ఈ మార్కెట్స్ ని మానిపులేట్ చేయడానికి, అలాగే అమెరికా అండ్ ఇజ్రాయిల్ తాము ఇరుక్కున్న కఠిన పరిస్థితుల నుండి బయటపడడానికి ఇలా ఫేక్ న్యూస్ చెప్తున్నాడు అంటూ ఎక్స్ లో పోస్ట్ పెట్టాడు. అలాగే యుద్ధాన్ని ముగించడానికి చర్చలు జరపాలి అని అమెరికా కొన్ని మిత్ర దేశాల చేత మాకు సందేశం కూడా పంపించింది, అభ్యర్థించింది అని కూడా ఇతను తన పోస్ట్ లో మెన్షన్ చేశాడు. ఏది నిజం, ఎవరు చెప్పేది నిజం అనే విషయంగా క్లారిటీ లేదు. కానీ ఈ యుద్ధంలో 2 పక్షాలు భారీ స్థాయిలో దెబ్బతింటున్నాయి. యుద్ధం మరింత ముందుకు కొనసాగితే యుద్ధంలోకి రష్యా, చైనా లాంటి శక్తులు కూడా ఎంట్రీ ఇచ్చే ప్రమాదం ఉంది అన్న వాతావరణం ఏర్పడింది. ఎలా అంటే ట్రంప్ ఇరాన్ పవర్ ప్లాంట్స్ ని టార్గెట్ చేస్తాను అన్నాడు కదా, హార్ముజును 48 గంటల్లో ఓపెన్ చేయకపోతే పవర్ ప్లాంట్స్ ని పేల్చేస్తాం అన్నాడు. ఒకవేళ మీరు మా పవర్ ప్లాంట్స్ ని గనక పేల్చేస్తే మేము ఇజ్రాయిల్ పవర్ ప్లాంట్స్ని, ఆయిల్ ప్లాంట్స్ని పేల్చేస్తాం, అంతేకాదు గల్ఫ్ దేశాలలోని పవర్ ప్లాంట్స్ పైన కూడా దాడులు చేస్తాం అంటూ ఇరాన్ ట్రంప్కి స్ట్రాంగ్గా రిప్లై ఇచ్చింది. అయితే ఇలా ఒకరికి ఒకరు రిప్లై ఇచ్చుకోవటం, వార్నింగ్ ఇచ్చుకోవటం పెద్ద మ్యాటర్ కాదు. నిన్ను లేపేస్తా అంటే నిన్ను లేపేస్తా అనుకోవడం యుద్ధం సమయంలో కామన్ స్ట్రాటజీ. ఇది విషయం కాదు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది. ఏమిటి అంటే ఇరాన్లో బుషెహిర్ న్యూక్లియర్ ప్లాంట్ అని ఒక పవర్ ప్లాంట్ ఉంది. ఇది రష్యా సాయంతో నడుస్తున్న పవర్ ప్లాంట్. ఇరాన్లో ఉన్న ఒకే ఒక్క న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇది. రష్యా యొక్క ఎన్రిచ్డ్ యురేనియంతో ఇది నడుస్తుంది. ట్రంప్ పవర్ ప్లాంట్స్ పైన దాడులు చేస్తామన్నాడు కదా, కానీ ఈ బుషెహిర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో ఇప్పటికే రష్యాకు చెందిన వర్కర్స్, అధికారులు 450 మంది దాకా పనిచేస్తున్నారు. ఆల్రెడీ ఈ పవర్ ప్లాంట్కి సమీపంగా ఇప్పటికే అమెరికా, ఇజ్రాయిల్స్ మిసైల్స్ వచ్చి పడ్డాయి. అయితే పవర్ ప్లాంట్ని టచ్ చేయలేదనుకోండి. దీనిపై పుతిన్ స్వయంగా స్పందించినట్టు, రష్యన్ కార్మికుల భద్రతకు చర్యలు తీసుకున్నట్టు, ఇజ్రాయిల్తో కూడా ఈ ప్లాంట్ విషయంగా మాట్లాడినట్టు న్యూస్ వచ్చింది. గతంలో ఇలాంటి న్యూస్ వచ్చింది. సో ఇలా ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్తో రష్యాకు సంబంధం ఉంది. మరి ఈ ప్లాంట్ని గనక పేల్చేస్తే రష్యా ఎలా స్పందిస్తుంది, రష్యా రంగంలోకి దిగితే వెంటనే చైనా ఎలా రియాక్ట్ అవుతుంది అన్న భయం ట్రంప్ని వణికించినట్టున్నాయి. అందుకే ఒక ఫేక్ న్యూస్ని తెచ్చి ఇరాన్తో చర్చలు జరుపుతున్నాం, అంగీకారం దాకా వచ్చాం, ఇరాన్ వద్ద శుద్ధి చేసిన యురేనియం 60% ఉంది, దానిని మాకు అప్పగించడానికి, న్యూక్లియర్ ప్రోగ్రామ్ని ఆపివేయడానికి ఇరాన్ అంగీకరించింది. ఇది ఇజ్రాయిల్కి, గల్ఫ్ దేశాలకి కూడా సంతోషాన్ని కలిగించే విషయం. ఇరాన్ వల్ల ఇక ఈ దేశాలకు న్యూక్లియర్ తెట్టు ఉండదు. ఈ మేరకు ఇరాన్ అంగీకరించింది. ఇంకా చర్చలు జరుగుతున్నాయి. సో అందువల్ల యుద్ధాన్ని 5 రోజులు ఆపుతున్నా అంటూ ప్రకటించాడు. ఇరాన్ దీనిని ఫేక్ న్యూస్, ఎలాంటి చర్చలు లేవు, ఇజ్రాయిల్, అమెరికాలు ఆర్థికంగా, సైనిక పరంగా బాగా దెబ్బతింటున్నాయి, అందుకే భయపడి వెనకడుగు వేశాడు ట్రంప్ అంటోంది. అమెరికా లాంటి దేశానికి ఇది నిజంగా అవమానం. ఇరాన్ ఛాలెంజింగ్ గా మాట్లాడుతూ ఉంటే తాను వెనక్కి వెళ్లడం, ఆగిపోవడం దారుణ పరాభవం అంటూ అంతా అయితే దుమ్మెత్తి పోస్తున్నారు. కానీ ఎవరు ఎలా స్పందించినా ట్రంప్ దారి ట్రంపుదే. ఇది అతని అతి సాధారణ రాజకీయ అండ్ బిజినెస్ స్టైలు. ఇతడు దీనిని అవమానంగా తీసుకోవడం లేదు. డిప్లొమసీ, ఎకానమిక్ బెనిఫిట్ కోసం ఇతడు చేస్తూ ఉంటాడు. ఇరాన్ ఇతడి మాటలను డినై చేసినా మార్కెట్లు ట్రంప్ వైపే స్పందించాయి. ఇరాన్పై దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన వెంటనే, ట్రంప్ ప్రకటన తర్వాత వెంటనే అంతర్జాతీయ చమురుకు సంబంధించి వెంటనే చేంజెస్ జరిగాయి. ఒక బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 13% మేరకు తగ్గింది, $96 దిగి వచ్చింది. ఒకే ఒక్క ప్రకటనకి $17 తగ్గింది.
స్టాక్ మార్కెట్స్ పుంజుకున్నాయి. డౌ జోన్స్ 1100 పాయింట్స్ పెరిగింది. మిగతా అన్ని మార్కెట్లు కూడా పెరిగాయి. 2025 జూన్లో కూడా ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య 12 రోజుల పరస్పర దాడులు జరిగాయి. 12వ రోజు యుఎస్ B-2 బాంబర్స్ తో ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ పైన దాడులు చేసింది. ఆ తర్వాత వెంటనే అనుకున్న లక్ష్యాలను సాధించాం గనక ప్రస్తుతానికి యుద్ధాన్ని ఆపేస్తున్నాం అని ఏకపక్షంగా ఆపేశాడు ట్రంప్. అప్పుడు కూడా ఇలాగే ఇరాన్ ముందు ట్రంప్ వెనక్కి తగ్గాడు అన్న విమర్శలు వచ్చాయి. ఈ విమర్శలు ఈసారి చాలా ఎక్కువ అవుతున్నాయి. కారణం ఏమిటి అంటే జూన్ 2025లో జరిగిన 12 రోజుల యుద్ధంలో ఇరాన్ అటాకింగ్ స్థాయికి ఇప్పటి స్థాయికి చాలా డిఫరెన్స్ ఉంది. ఈసారి ఇరాన్ చాలా వ్యూహాత్మకంగా దాడులు చేస్తోంది. తన డిఫెన్స్ పవర్ స్థాయిని ప్రదర్శించి గల్ఫ్ దేశాలన్నింటినీ భయపెట్టిస్తోంది. హార్ముజ్ని మూసేసి ప్రపంచానికి ఇంధనంపై భయాల్ని పెంచింది. ఇజ్రాయెల్ పైన బాలిస్టిక్ మిసైల్స్ ని ప్రయోగించి తీవ్రంగా డిస్ట్రాయ్ చేస్తోంది. ఆఖరికి డిగా గార్సియా ఐలాండ్ పైకి కూడా 4000 కిలోమీటర్లు దూసుకు వెళ్లి దాడులు చేయగల ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ ని ప్రయోగించింది. ఇలా ఇరాన్ తన వద్ద చాలా ప్రమాదకరమైన లాంగ్ రేంజ్ మిసైల్స్ ఉన్నాయని ప్రదర్శించి చూపించింది. సీక్రెట్ విషయం ఏమిటి అంటే అమెరికాను కూడా టార్గెట్ చేయగల ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ ని అతి వేగంగా తయారు చేస్తోంది అన్న న్యూస్ కూడా ఉంది. కానీ ఇరాన్లో ప్రముఖ వ్యక్తులు, అధికారులు అందరూ లేచిపోయారు. న్యూక్లియర్ సైట్స్ అన్ని నాశనమయ్యాయి. ఎయిర్ బేస్లు, డిఫెన్స్ వ్యవస్థలు అన్ని నాశనమయ్యాయి. ఇజ్రాయిల్లో 2 నగరాలు నిన్న దెబ్బతింటేనే అది చాలా విధ్వంసంలాగా కనబడితే ఇరాన్కి జరిగిన దారుణ నష్టం, విధ్వంసం ఏ స్థాయిలో ఉండాలి? వీలైనంతగా ఇరాన్ని ఈ 20 రోజులలో విధ్వంసం చేశారు. కానీ ఇరాన్ వెనక్కి తగ్గడం లేదు. తన వద్ద ఉన్న మిసైల్స్ ని తన ఆత్మరక్షణ కోసం ఎలాంటి సైట్స్ పైనైనా, ఎవరిపైకైనా, ఎక్కడికైనా విసురుతోంది. 20 రోజులుగా ఇదే జరుగుతోంది. మరి యుద్ధం ఎవరు మొదలు పెట్టారో వారే ఆపాలి కదా. సో తనే ఆపాడు ట్రంప్. ఇది ట్రంప్ స్టైలు. ఇరాన్తో యుద్ధం అంటే ఇరాన్ని మ్యాప్లో లేకుండా చేయడం కాదు కదా. అది సాధ్యమయ్యే పనే కాదు. ఇరాన్ని కనీసం 10 ఏళ్లు లేవకుండా చేస్తామని ప్రారంభించాడు ట్రంప్. బహుశా అది పూర్తయింది అనుకుంటున్నాడేమో, అందుకే ఆపేశాడేమో కూడా తెలియదు. యుద్ధం ఇంకా కంటిన్యూ అయితే గల్ఫ్లోని యుఎస్ మిత్రదేశాలన్నీ ఆర్థికంగా బాగా దెబ్బతింటాయి. కాబట్టి ఈ దేశాలన్నింటి నుండి ట్రంప్ పైన గట్టి ఫోర్సు ఉంటుంది. యుద్ధం ఆపడం గురించి ఫోర్సు ఉంటుంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా భారత్ యుద్ధం ఆపగానే భారత్ భయపడి యుద్ధం ఆపింది అని విపరీతంగా విమర్శించారు. మన దేశం లోపలి వాళ్లే చాలా విమర్శించారు. కానీ యుద్ధం ఎక్కడో ఓ చోట, ఎప్పుడో ఓ చోట ఆగాల్సిందే కదా, ఆపాల్సిందే కదా. ట్రంపే ఈ యుద్ధం మొదలు పెట్టాడు, ట్రంపే ఆపాడు. ఇప్పుడు ఇరాన్ని ఇరగతీయాలి అనుకున్నాడు, తీశారు. అయితే ఇది పూర్తి స్థాయి యుద్ధ విరమణ ఏమీ కాదు. ట్రంప్ ప్రకటించిన తర్వాత కూడా ఈ తెల్లవారుజామున కూడా ఇజ్రాయెల్, ఇరాన్లు పరస్పరం దాడులు చేసుకున్నాయి. మరి 5 రోజుల గడువు తర్వాత ట్రంప్ మళ్ళీ ఏం మాట్లాడతాడో చూడాల్సి ఉంది. ఈ టాపిక్ పైన మీకేమనిపిస్తుందో కామెంట్తో చెప్పండి. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.